చాలా బాగుంది. ఆయన సొంత తమ్ముందే, రేవంత్ రెడ్డి గారి తమ్ముందే తిరుపతి అవతల బిల్డింగ్ కూలగొట్టించిండు. అతను చేసే దాంట్లో 100% న్యాయం ఉందండి. మడత పెడతా కొద్ది కాదు. నాగార్జున గారి బిల్డింగే దుర్గం చెరువులో కూలగొట్టించిండు. అంత ధైర్యం ఎవరికి ఉండాలి? వాడేమన్నా బీదోడా? అంత పెద్ద మనిషిదే పోయి ముట్టుకున్నాడంటే అతని కలేజా ఎంత పెద్దదో ఆలోచించు. నేనే మడత పెట్టించిన. నేను ఏదైనా టార్గెట్ చేస్తే వదల బాబాయ్, నన్ను కుర్చీ తాత అంటారు. ఎంత దూరం ఉన్నా, ఎంత ఖర్చు అయినా కూడా పోతా, ఎంత బాధ అయినా భరిస్తా. అది నా తత్వం. నెక్స్ట్. మరి కొంతమంది బాధపడుతున్నారు, పేదలను కూడా కూల్చేస్తున్నారు. అవునండి, మూసినది నీ అయ్యదా? మరి ఇప్పుడు ఆ సెక్రటరేట్ కూడా మన ఇప్పుడు ట్యాంక్ బండ్ లోపలనే కట్టాలి. దానికి ఏమంటావు? కట్టని వాడు పెట్టలే అంబేద్కర్ బొమ్మ, కేసీఆర్ గాడు అదే అది అంతెత్తుది, అంతెత్తుది. వాడిని ఎవడు పెట్టుకున్నాడు? కొత్త అసెంబ్లీ ఎవడు కట్టుకున్నాడు? నీ అబ్బాయి మిన్నం జాగిరా, నీ బిడ్డ 6,500 కోట్లు తాగిందిరా. లంజా కొడక, నువ్వు ఒక తాగుబోతునివి. నీ బిడ్డ దేశానికి క్షౌరం చేస్తుంది. ఇంత పచ్చిగా తిడతానా? ఎక్కడ పడి తావురా బడివికే. నా కొడుక 10 సంవత్సరాలు పాలించడం ఏం పీకినావు బే? నీకు తాగడానికే టైం లేదు. ఒక్క ఫ్యాక్టరీ తెచ్చినా ఇటువంటి పిల్లలకు ఉద్యోగాలు వచ్చు బే. నా కొడక, నన్ను కుర్చీ అంటారు. నా ముఖం చూస్తే నీకు దడ దడ దడ. ఆ నెక్స్ట్. కవిత మళ్ళా పోతారు. 4వ తారీఖు ట్రైలర్ ఉంది సుప్రీంకోర్టులో. నాకు ఎక్కిలు పట్టింది గడపై కూకునేందుకు. ఇటువంటి వాళ్ళతో టైం పాస్ చేసుకుంటా. వాడేవాడే బిగ్ బాస్ తీసుకోడు, లంచ్ కొడుకు, డబ్బు సంపాదించడానికి. చెప్పనుకొని కొడతా. సెక్రటరేట్ కూడా దాంట్లోనే ఉంది కదా, దాన్ని తీసేస్తారంటారు. ఏమో నాకు దాని గురించి తెలియదండి. అంటే ఇప్పుడు అన్ని తీసినప్పుడు గవర్నమెంట్ కూడా తీసేయాలి కదా. నాకు తెలియదు బాబు. ఈజ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్యామి. సత్య గారు, ఇప్పుడు మన రాష్ట్రంలో హైడ్రో జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? హైడ్రో మీద మీకు సంతోషంగా ఉంది, విచారంగా ఉన్నారా? డబ్బున్న వాళ్ళు బిల్డింగ్లు కొట్టేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఈ స్లమ్ముల్లో ఉన్న పేదవాళ్ళని రోడ్డు మీద పడేయడం నాకు నచ్చలేదు. సో రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, అవి ఖచ్చితంగా అవి అక్రమంగా కట్టినవే కాదని లేదు, ఆక్రమించుకున్నవే. కాకపోతే వాళ్ళు కూడా పునరావాసం కల్పించాలి. వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఇవ్వాలి. పాపం చాలా మంది ఏడుస్తున్నారు. అవి సోషల్ మీడియాలో చూస్తే మాకే చాలా బాధ అనిపిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళవి కూల్చుతున్నారు, చిన్న చిన్న వాళ్ళవి కూల్చుతున్నారండి. అక్రమంగా ఏవైతే కట్టారో అవన్నీ కూల్చుతున్నారు. కాకపోతే నేను రేవంత్ రెడ్డి గారికి ఫ్యాన్ని. ఆయనకి నేను చెప్పేది ఒకటే, సార్ పేదవాళ్ళు ఇల్లు కూల్చే ముందు ఒకసారి మీరు కూడా దయచేసి ఆలోచించండి. పెద్దవాళ్ళు ఇల్లు కూలుస్తున్నారు, నో ప్రాబ్లం, వాళ్ళకి ఇంకా అలాంటి బిల్డింగ్లు చాలా ఉంటాయి. కానీ స్లమ్మల్లో రేకుల చెట్లు ఇవి కూల్చున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా పునరావాసం వాళ్ళకి వేరేనా ఎక్కడైనా దయచేసి ఏర్పాటు చేయాలని. డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అంటున్నారు కదా, ఆ రూపంలో మీరు ఏర్పాటు చేయాలి. నిజంగా అవి అక్రమంగా కట్టుకున్నవే కాబట్టి మీరు కూల్చుతున్నారు, కాదనలేదు మేము. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి కాబట్టి దయచేసి వాళ్ళకి ఏదైనా మీరు పునరావాసం ఎక్కడైనా ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక సింగిల్ రూము ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పేదవాళ్ళు దయచేసి ఆదుకోండి. పేదవాళ్ళు ఇప్పుడు చాలా మంది రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇల్లు తిండి అన్నీ కూడా మీరు ఏర్పాటు చేయండి. చేస్తామని అంటున్నారు. అదే దానం నాగేంద్ర రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా వాళ్ళకి మేము ఏర్పాటు చేస్తామని, చేస్తే చాలా సంతోషిస్తామండి.